కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా పనిచేస్తున్న పోలీసులు తమ పద్ధతి మార్చుకోకపోతే పక్కాగా పోలీస్ స్టేషన్లకు కాంగ్రెస్ పార్టీ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ హెచ్చరించారు. శుక్రవారం మంథని పట్టణంలోని రాజగృహలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామగుండం మంచిర్యాల ఏసీపీలు దేశంలో అత్యుత్తమమైన పోలీస్ శాఖకే మచ్చ తెచ్చారని, ఒక వార్డు మెంబర్ కానీ ఓ కాంగ్రెస్ నాయకుడికి ఇంటికి వెళ్లి శాలువాలు కప్పించుకున్నారని ఆయన అన్నారు. ఒకప్పుడు పోలీస్ అధికారులు వస్తే పోలీస్ స్టేషన్కు వెళ్లి మర్యాదపూర్వకంగా శాలువాలు కప్పేవారని, కానీ ఈనాడు నాయకుడి ఇళ్లలోకి వెళ్లి పోలీసులే శాలువాలు కప్పించుకునే దౌర్భాగ్యం ఎక్కడా చూడలేదన్నారు. రామగుండం మంచిర్యాల ఏసీపీలు పోలీస్ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎవరి పేరు చెప్పితే వాళ్లపై కేసులు పెడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో యాక్టివ్గా పనిచేస్తున్న వారిపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన తెలిపారు. పోలీసులు నమోదు చేసిన కేసులు కాంగ్రెస్ నాయకుల ఇండ్లకు వెళ్లి శాలువాలు కప్పించుకోవడంపై డీజీపీకి, సీఎంకు, గవర్నర్కు, చీఫ్ జస్టిస్కు దరఖాస్తు చేస్తామని, అలాగే అన్ని వేదికలను ఆశ్రయిస్తామని, ఎవరిని విడిచిపెట్టమని ఆయన స్పష్టం చేశారు. నియోజకవర్గంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా అపహాస్యమైపోయింది. రామగుండం ఏసీపీ గారు, మంచిర్యాల ఏసీపీ గారు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇళ్లలోకి వెళ్ళి శాల్వాలు కప్పించుకోవడం నిజంగా పూర్తి భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పోలీస్ శాఖకు ఒక మచ్చగా మారినటువంటి విషయాన్ని మీ ముందుస్తూ ఉన్నాను. ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వార్డు మెంబర్ కూడా కాదు ఇతను, ఈయన ఇంట్లో ఇద్దరు ఏసీపీలు శాలువా కప్పించుకుంటున్నారు. ఎంత దౌర్భాగ్యమో నిజంగా దీన్ని చూస్తే మీకు కనబడుతున్నది. ఇద్దరు కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ఏదో ఉంటుంది, ఈయన వార్డు మెంబర్ కూడా ఇప్పటివరకు వెళ్ళలేదు. ఈయన ఇంట్లో ఇద్దరు ఏసీపీలు ఆయన శాలువాలు కప్పించుకుంటా ఉన్నారు. ఒకప్పుడు పోలీస్ అధికారులు వస్తే గౌరవించి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి సన్మానించేవాళ్ళు. ఇవాళ వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు ఇళ్ళకి వచ్చి వాళ్ళు మోకరిల్లడం నిజంగా ఇది దౌర్భాగ్యం. ఇంతకన్నా పోలీస్ వ్యవస్థ క్షీణించిపోయింది, అవమానపడ్డదని దానికి ఇంకా నేను ఎక్కువ సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా పోలీసులు గమనించాలే. మనం నిన్ననే ఇక్కడ జనగామలో ఒక విఏఓను తొలగించారు. కలెక్టర్ విఏఓను తొలగిస్తే ఆయన మీద అలాంటి అవినీతి ప్రూఫ్ కాలేదు అని చెప్పి కలెక్టర్ మీదనే కేసుకు సిఫారసు చేసింది కోర్టు. గమనించాలి, పోలీసులు ఇట్లా కాంగ్రెస్ కండువాలు కప్పించుకొని కాంగ్రెస్ లీడర్ల ఇళ్లకి తిరిగేటువంటి పోలీసు వాళ్ళు, కోర్టులు ఉన్నాయి, మీరు కేసులోకి ఎన్ని పెట్టి పూదారి సత్యనారాయణ లాంటి వాళ్ళను, మా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పనిచేసి వాళ్ళను భయపెట్టిస్తే భయపడరు అనడానికి భారతదేశంలో ఒక గొప్ప రాజ్యాంగం ఉన్నది. ఆ రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని తిరిగేటువంటి రాహుల్ గాంధీ గారు ఈ మంత్రి నియోజకవర్గంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి ఆర్టికల్ 19 ధ్వంసమైపోతా ఉన్న విషయాన్ని గమనించమని కోరుతా ఉన్నాను. అనేక కేసులు 6 నెలల్లో దాదాపు 9 కేసులు ఒకటే వ్యక్తి మీద, పూదారి సత్యనారాయణ మీద ఒకటే రోజు 4 కేసులు ఒకటే అంశం. ఈ ఒకటే అంశం మీద అట్లా కేసులు పెట్టద్దని అనేక రూలింగ్స్ ఉన్నాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు అనేక రూలింగ్స్ ఇచ్చినాయి. అయినా మంథని పోలీసులు పెడచెవిన పెడతా ఉన్నారు. మంథని, మంచిర్యాలకు సంబంధించినటువంటి ఇద్దరు ఏసీపీలు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని తిరుగుతూ ఉన్నారు. ఈ ఏసీపీలు ఇద్దరు మా ప్రభుత్వంలో కూడా మేము వాళ్ళని పల్లెత్తి మాట కూడా అనలేదు. అది గమనించకపోవడం నిజంగా ఇది విడ్డూరంగా ఉన్నది. ఈ సమావేశంలో ఎగోలపు శంకర్ గౌడ్, కిషన్ రెడ్డి, షింకేశి రవీందర్, పూదరి సత్యనారాయణ గౌడ్, మాచిడి రాజుగౌడ్, తగరం శంకర్లాల్, గుజ్జుల రాజిరెడ్డి తదితరులు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.